ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్ అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా ఉందని ప్రభుత్వ విప్ బి లాయలయ్య అన్నారు. విజన్ గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఈ బడ్జెట్తో రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ విప్ బి లాయలయ్యతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఈ రోజే రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మనతో పాటుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లాయలయ్య గారు ఆయనతో మాట్లాడదాం. ఆయన ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. బట్ కేసీఆర్ మాత్రం ప్రజలకు అన్యాయం చేసే విధంగా చేస్తా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ కు కొత్త పేర్లను తగిలించి మాత్రమే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. దీనికి ఏం చెప్తారు సమాధానం? కేసీఆర్ కు ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి ఇంటికాడ కూర్చోబెట్టినా ఇంకా నేనే సిపాయిని అనుకొని మాట్లాడుతున్నాడు. మరి అలా ఇంత మంచి బడ్జెట్ 2.91 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్. 30,000 కోట్లు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావడం కోసం రోడ్లు భవనాలతో పాటు ఇలా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావడం కోసం 30,000 కోట్లు. అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం ఇలా రైతు భరోసా కోసం విద్య వైద్యం కోసం ఎన్నో సంక్షేమాల కోసం పెట్టి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 క్యారెట్లు కూడా ఇలా నిధులు కేటాయిస్తే ఇలా సంక్షేమ పథకాలు ఇలా తెలంగాణలో అభివృద్ధి అయితే అనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ బడ్జెట్ దొల్లతనడం ఆయన అవివేకానికే నిదర్శనంగా చేస్తూ మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోతే మరి మోడీ మీద కేంద్ర బడ్జెట్ మీద నోరు విప్పని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? నీ బిడ్డను విడుదల చేసడం కోసం తెలంగాణకు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో అన్యాయమైన ఒక్క మాట్లాడని వ్యక్తివి ఇలా రాష్ట్రంలో రైతుల కోసం సంక్షేమాల కోసం ఇలా అన్ని శాఖలకు నిధులు కేటాయిస్తే దీన్ని డొల్లతనడం నీ అవివేకానికి నిదర్శనంగా చెప్తున్నాం. రేపు దమ్ము ధైర్యం ఉంటే ఎల్లుండి నుంచి ఈ బడ్జెట్లో చర్చలకు పాల్గొనాలి. గతంలో నువ్వు ఈ మీడియా పాయింట్ కూడా వస్తాను ఊహించలేదు. ఈ మీడియా పాయింట్ ఖచ్చితంగా బోనెక్కాలే. 10 ఏళ్ళు దోచుకుంది దాచుకుంది కక్కిస్తాం బోనెక్కిస్తాం నేను జైలు పంపడం ఖాయం. ఎల్లుండి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు చర్చలకు నువ్వు రావాలి, మాతో చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ సుందరీకరణకు కూడా దాదాపు 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి డ్రీమ్ ఒకటే, మూసీ ప్రక్షాళన చేయాలి, హైదరాబాద్ను డెవలప్ చేయాలని చెప్పి మూసీ ప్రక్షాళన కోసమే 10,000 కోట్లు ఇచ్చిండు. ఇలా RRR కోసం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించిండు. అన్ని శాఖలకు సమృద్ధిగా నిధులు ఇచ్చిందనే ఇలా ప్రతిపక్షాలు ఆ విధంగా అక్కసు వెళ్ళబుస్తున్నాయి. ప్రజా సంక్షేమంలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి 2 కళ్ళ లెక్క చూసుకొని తెలంగాణలో ముందుకు పోతాం. కాబట్టి ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్, రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్. అన్న ఫైనల్ గా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నుంచి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కంప్లీట్ గా కూడా తెలంగాణకు జీరో ఉంది. ఈ జీరో బడ్జెట్ కి సంబంధించి మరి కాంగ్రెస్ ఎటువంటి రియాక్షన్ తీసుకోబోతుందో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఢిల్లీ వేదికగా కూడా ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. బట్ కంప్లీట్ గా కూడా ఆంధ్రాకు ఒకలాగా తెలంగాణకు ఒకలాగా కూడా కేంద్ర బడ్జెట్ ఉంది. దీన్ని బట్టి ఏం చేస్తా ఉంది కాంగ్రెస్? ఒక విభజటాలను ఆంధ్రంలో కాదు తెలంగాణలో కూడా అమలు చేయాల్సిన అవసరం కేంద్రంలో ఉంది. కాబట్టి కేంద్రం ఏమున్నా కుర్చీని కాపాడుకోవడం కోసమే ఆ బడ్జెట్ పెట్టింది. ఆ 2 రాష్ట్రాలకు కేటాయించడం నిజంగా భారతదేశ సంపద అంతా ఇక్కడ తెలంగాణ నుంచి కట్టే ట్యాక్స్లను కూడా మా ట్యాక్స్లు తీసుకొని వేరే రాష్ట్రాలకు వేయడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్యగా ఏమున్నా మోడీ గారు ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం ఆ 2 రాష్ట్రాలకే ఇచ్చింది. కాబట్టి తప్పకుండా దీని మీద మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం కలిసి ఢిల్లీలో దీక్ష చేయడానికి సిద్ధం. కాబట్టి తప్పకుండా కేంద్రంతో కొట్లాడి తెలంగాణ నిధులు తేవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఖచ్చితంగా కూడా కేంద్రంతో పోటీ అయిన సిద్ధం. ఖచ్చితంగా కూడా ఈ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ కి సంబంధించి ఖచ్చితంగా కూడా కంప్లీట్ గా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సమన్వయం చేసేందుకు అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ సుందరీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కూడా 10,000 కోట్లను కేటాయించడం చాలా మంచి పరిణామం అంటూ కూడా చెప్తా ఉన్నారు.